ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. తెనాలి టీడీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈరోజు తెనాలి నియోజకవర్గంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తెనాలి పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం నుండి ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని గ్రీవెన్స్ ద్వారా కూడా ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి ప్రజలు పార్టీ కార్యాలయానికి వచ్చి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు వివిధ సమస్యలపై కూడా అర్జీలు అందజేశారు. ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి, అట్లాగే ఇల్లు నిర్మాణం గురించి కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కలిసి కూడా తమ సమస్యలను అయితే ప్రజలు తెలియజేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కూడా టిట్కో ఇల్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లబ్ధిదారులందరికీ కూడా కేటాయించే విధంగా ఏర్పాట్లు చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మొత్తం 17 లక్షల ఇళ్లకు గాను తొలి విడతగా కూడా సంవత్సరానికి 5 లక్షల ఇళ్ల చొప్పున కూడా కేటాయించే విధంగా చర్యలు చేపడుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో తెనాలికి సంబంధించి కూడా లబ్ధిదారులకు త్వరలోనే ఇల్లు కేటాయింపు ఉంటుందని కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా ప్రజా దర్బార్ గ్రీవెన్స్ కార్యక్రమం అయిపోయిన తర్వాత పార్టీ కార్యాలయంలోనే మహాత్మా జ్యోతిరావు పూలే 135వ వర్ధంతి కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అయితే అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి ఎనలేనిదని చెప్పిన కూడా ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అయితే పేర్కొన్నారు. ఇక్కడ నుంచి కూడా కొల్లిపర మండలంలో జరిగినటువంటి పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. అక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు సంబంధించి కూడా కల్లాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూడా పరిశీలించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా కూడా రైతులకు అన్ని విధాలుగా ఆదుకుంటాం రైతాంగాన్ని, ఎవరు కూడా అధైర్యపడవద్దు, ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పిన కూడా రైతాంగానికైతే ఆయన తెలియజేశారు. ముఖ్యంగా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైతులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ధాన్యం వెంటనే కూడా కోతలో ఏదైనా పెండింగ్ ఉంటే కనుక వెంటనే పూర్తి చేసుకొని ఆ ధాన్యాన్ని కూడా బస్తాల్లోకి ఎక్కించుకొని ఒక సేఫ్గా ఒక చోట భద్రపరచుకోవాలని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంది, రైతులకు అండగా ఉంటుందని చెప్పిన కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అయితే తెలియజేసిన పరిస్థితి. ఈరోజు గ్రీవెన్స్ సెల్లో ఒకటి అన్నదాత సుఖీభావ సంబంధించిన డేటా ఉన్నా కూడా కింద స్థాయిలో ఆ డేటా డిస్ప్లే జరగట్లేదని చెప్పి, అదేవిధంగా వితంతు పెన్షన్స్, వృద్ధాప్య పెన్షన్స్ కొరకు దరఖాస్తులు చేసుకున్నాం, అవి రాలేదు. అంటే కొత్తగా పెన్షన్స్ ఇంకా ఇవ్వలేదు, ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి దీంతోపాటు ఇల్లు కూడా అడుగుతూ ఉన్నారు. గతంలో వాళ్ళు ఏదైతే టిట్కో ఇళ్ళకి కట్టి ఉన్నారో ఆ కట్టిన ఇళ్ళు ఇప్పించవలసిందిగా కోరుతూ ఉన్నారు. వాటిని కూడా 1 సంవత్సరం లోపల 17 లక్షల ఇల్లుని చంద్రబాబు నాయుడు గారు, కుటుంబ నాయకుడైనటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రతి సంవత్సరం 17 లక్షల ఇళ్లలో 5 లక్షల ఇళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఆ టిట్కో ఇళ్ళని పూర్తి చేసి ఇవ్వటం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇదే విధంగా ప్రతి వారం ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా మేమందరం కూడా పార్టీ పరంగా, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అందరం అందుబాటులో ఉంటాం. సమస్యలు ఉంటే సమస్యల పరిష్కారం కోసం మేము ఆ సమస్యను పరిష్కరించేందుకు మేము అందరం కూడా సిద్ధంగా ఉంటాం.